దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన గుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రిస్మస్ సంతోష సమాధాన మరి ఉత్సాహ ఆనందాలతో మరి ఎంతో ఘనంగా జరిపించుకున్నాము. తిరిగి అలసిపోయిన శరీరాలు మరి ఒక్కొక్కరు సేద తీర్చబడతా ఉన్నాయి. తిరిగి మనం అందరం కూడా ఈ ఉదయకాలము ఫుల్ ప్రజెంట్ వేయటానికి మరి రాలేక వెనకబడిన వారు మరి తిరిగి దినము మరి సమకూర్చబట్టానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకను మన యొక్క టీం మరి ఉదయకాలపు ఈ కూడికలో వెనకబడకుండా మరి అందరూ కూడా ఎంతమంది ఉన్నారు టీం సభ్యులందరూ అందరూ కూడా మరి వచ్చి జాయిన్ కావటానికి కూడా దేవుడు తన కృప మనందరికి అనుగ్రహింప చేయనుగాక. వేకుని లేచి ఆయన స్తుతించటానికి మరి అందరికీ కూడా దేవుడు శక్తి బలము అనుగ్రహింప చేయను కాక. హల్లెలూయా. మేరీ సాంగ్ మనము ధ్యానిస్తా ఉన్నాము. ఎలాగున ఆమె ఎలిజబెత్ ఇద్దరు కలిసి చేస్తున్న సంభాషణలో వారిద్దరు కూడా మరి ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటూ మరి దేవుని ఆత్మతో నింపబడిన వారే మరి ఎలుగెత్తి మరి దేవుని యొక్క ప్రవచనాలు ఎత్తి చెప్తా ఉన్నారు. మరి మేరీ కూడా తన ఆ లోపల నుంచి ఆత్మాభిషేకము పొంగి పొర్లుతుంటుండగా దేవుని కార్యాలను వివరిస్తూ వచ్చింది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అని చెప్తూ ఆమె అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నది. మరి ఆమెకి ఆమెకి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం యొక్క అవగాహన మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన విషయాలను ఎత్తిపట్టి అసలు ఆమె చెప్పుట నిజంగానే ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకుంది, దేవుని వాక్యములో ఎంత లోతులోకి వెళ్ళిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటి దినము సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. అంటే ఈ లోకంలో ఆ యొక్క గర్వ హృదయం గలవారు బలవంతులు అనుకున్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటది, దీనులనే వారి పరిస్థితి ఎలా ఉంటదని మనం నిన్న ధ్యానించాము. ఇంకనూ దేవునిలో నివసించే వారికి ఆహారము గురించిన విషయం కూడా ఆకలి తీర్చే దేవుడని ఆమె ఇక్కడ ఉటంకిస్తా ఉన్నది. మరి దేవాది దేవుడు ఎటువంటి మరి కరుణా సంపన్నుడై ఉన్నాడు. మానవులు వారి యొక్క స్వభావము వారి ప్రవర్తన వారి జీవించేటువంటి ఆ తీరును బట్టి వారి యొక్క జీవితము ఎటువంటి ప్రతిఫలంలో మరి అది కొనసాగుతుంది అనే విషయాలు ఆమె మరి రెండు గుంపులను ఆమె డిఫరెన్సియేషన్ చేస్తూ మాట్లాడుతుంది. ఆ యొక్క ఆ యొక్క బలవంతులు మరి దీనులు అని చెప్పింది, గర్విష్ఠులు మరి తర్వాత అహంకారము గలవారు మరి తర్వాత దీనత్వం కలిగిన వారని చెప్పి మాట్లాడింది. అంటే లోకంలో మరి ఉన్నటువంటి కేటగిరీస్ లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భక్తిహీనులు, ఆయనకు భయపడు వారి మీద మరి ఆయన కనికరము తరతరములు ఉంటాయి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మానవులు ఎట్టి విధంగా కొద్దిమంది దేవునికి ఇష్టలైన వారు ఉన్నారు, మరి కొద్దిమంది మరి దేవునిని తృణీకరించిన వారుగా ఉన్నారు. మరి దేవుని అనుసరించే వారికి కలిగే మేలేంటి, మరి దేవుని విసర్జించే వారికి మరి కలిగేటువంటి ఆ కీడేంటని ఆమె చక్కగా దాన్ని వివరిస్తూ ఆ పాటను పాడుతా ఉన్నది. లూకాసు సువార్త 1వ అధ్యాయము 53వ వచనములో చూచినట్లయితే ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతితో పంపివేసెను. హల్లెలూయా. మరి ఇక్కడ ఆమె చూచినట్లయితే ఆమె తన బీదతనము తన దీనత్వము తర్వాత ఒక చిన్న కుటుంబంలో జన్మించిన ఆమె ఆ కడు బీదతనంలో పెరిగినటువంటి ఆమెకి ఆకలి అంటే ఏమిటో తెలుసండి కదా. లేమి అంటే ఏంటో ఆమెకి తెలుసు, కొరత అంటే ఆమెకి ఏంటో తెలుసు,
కనుక తను కలిగిన అనుభవంలో నుంచి ఆమె మాట్లాడుతున్నది ఎలాగున లే ఆ యొక్క ఆ కొరత ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటది, మరి ఆ యొక్క ఆకలి కలిగినప్పుడు ఆ మానసిక స్థితి ఎలా ఉంటదనే విషయాలు ఆమెకి బాగా ఆకలింపు కలిగినదై ఆమె మాట్లాడుతున్నది. నిజంగానే ఆకలి గొనినప్పుడు మనకి ఏమి అర్థం గాని పరిస్థితి అయిపోద్ది గదా! కదా! ఆకలేసినప్పుడు మానవునికి ఆలోచించే శక్తి తరిగిపోద్దండి. ఆలోచన మరి ఆ యొక్క వివేక శూన్యుడైపోతాడు. ఆకలి అన్నప్పుడు ఇంకేమి గూడా బ్రెయిన్స్ పనిచేయవు. కానీ ఆకలి తీర్చే దేవుడు మనకున్నాడండి. నిజంగానే మరి దేవుడికి మానవుని ఎడల ఎంత కనికరమో, ఆఖరి గొనిన వారిని ఆయన తృప్తిపరచెను. 107 కీర్తనలో మనము చూస్తే గనక రకరకాల కేటగిరీస్ అంటే బాధలు కలిగిన ప్రజలు దేవునికి మొరపెడతా ఉంటారు. అందులో ఒక గుంపేంటంటే గనక ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, వారు ఆ ప్రాణము సొమ్మసిల్లిపోయి ఆకలవుతుందని దేవుణ్ణి వేడుకుంటా ఉంటే వారి ఆకలి తీర్చాడంట. ఎనగా ఆయన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. హల్లెలూయా! నిజంగానే మన దేవుడు ఆకలి తీర్చే దేవుడండి. ఆ సమయానికి మనకి ఏదో ఒకటి మన నోటిలోకి ఏదో ఒకటి వెళ్ళి మన ప్రాణాలు తెప్పరిల్లటానికి ఆయా సమయాలలో మనం గృహంలో ఉండకపోవచ్చు, ఎక్కడైనా ప్రయాణంలో ఉండొచ్చు, లేకుంటే ఇంకొక కఠినమైన పరిస్థితిలో ఉండి ఆహారం తినలేని పరిస్థితిలో ఉండొచ్చు గానీ, ఆ సమయానికి మనకు ఆకలేనప్పుడు దేవుడు మనకి ఏదో ఒక పట్టెడన్నం లాంటి ఒక చిన్న స్నాక్ లాంటిది ఏదో ఒకటి మనకు అనుగ్రహింప చేసి మనకు తృప్తి కలిగిస్తాడు కదా! బాగా ఆకలి కలిగినప్పుడు కొంచెం తిన్నా గూడా మనకు తృప్తి అయిపోద్ది. ఎక్కువ తినలేము. బాగా ఆకలున్నప్పుడు ఎక్కువ తినలేము కదా! కొంచెం తిన్నా కూడా మన ప్రాణము సేదదీరుద్ది. మన ప్రాణము తృప్తి చెందుద్ది. ఇక్కడ ప్రభువు ఆకలి దప్పుల చేత ఉన్నవారిని తృప్తిపరిచే దేవుడని, ఆకలితో ఉన్న వారికి ఆయన మరి ఆ యొక్క హ్మ్. తృప్తి పరుస్తాడు ఆయన అని చెప్పేసి మరి ఇక్కడ మాట్లాడుతుంది. మంచి పదార్థములతో సంతృప్తి పరుస్తాడట. కొంచెం మరి ఏదో నా మరి నాణ్యత లేని, రుచి లేనటువంటి ఆహారం కాదు గానీ, మరి ఆయన మరి మంచి పదార్థములతో తృప్తి పరుస్తాడు. నిజంగానే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైండదు. ఇక్కడ ఈ కీర్తనకారుడు 34:10లో మాట్లాడిన ఈ మాట సింహపు పిల్లలకి ఆకలి కలుగుతుంది, లేమి కలుగుద్ది కదా! కానీ మరి మానవులైన మనకి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆకలికి మరి మరి ఆకలి కలిగినప్పుడల్లా కూడా దేవుడు మరి ఇట్టి విధంగా సంతృప్తి పరుస్తాడని కీర్తనకారుడు గూడా తన అనుభవంలోంచి రాస్తున్నాడు కదా! సింహం పిల్లల కొరకు మరి ఆ సింహం వెళ్లి వేటాడి తీసుకొని రావాలి కదా! ఎక్కడికో వెళ్లి వేటాడి తీసుకొస్తే గాని పిల్లల ఆకలి తీర్చబడదు. కానీ దేవుడు ప్రతిదీ మనకు సప్లై చేయు దేవుడుగా ఉన్నాడు. ధారాళముగా అనుగ్రహింప చేయు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఆకలి గొనిన వారినట ఆయన సస్య ఫల సమృద్ధి పొందునట్లు ఆయన ఆకలిగొనిన వారిని కాపురం ఉంచుతాడంట. అంటే మరి ఆ యొక్క పాడి, పశువులు, పంటలు కలిగినటువంటి ఆ ప్రదేశంలో తృప్తిగా భోజనము చేయు వారి దగ్గర ఆ యొక్క ప్రదేశంలో దేవుడు ఆకలిగొని అంటే ఎవరు వారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని అట్టి ప్రదేశాల్లో మరి ఉంచుతాడంట దేవుడు. మరి ఈ ఆకలి విషయంలో చూస్తే నిజంగానే నిజమైన విధంగా మన ఆకలి ఎలా తీర్చబడుతుంది? మన ఆత్మీయ ఆకలి ఎలా తీర్చబడుతుందంటే, మరి జీవాహారమైన క్రీస్తు ప్రభు ద్వారానే మన ఆకలి తీర్చబడుతున్నట్లుగా మనము చూడగలము. మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు
తృప్తి పరచబడదురు. హల్లెలూయా! ఈ లోకంలో మనము అనేక రకాలైన ఆకళ్ళు మనుషులు కలిగి ఉన్నారండి. డబ్బు సంపాదించాలని ఒక ఆకలి, ఒక దాహము కదా! ఒక తృష్ణతో లోకమంతా పరుగులు పెట్టుకొని వెళ్ళిపోతా ఉంది. కానీ నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగినప్పుడు నిశ్చయముగా తృప్తి పరచబడతాము. ఇక్కడ ఈ యొక్క మరియమ్మ చెప్తున్న మాట, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచును. నువ్వు నీతి కలిగిన జీవితం నువ్వు జీవిస్తే నీ ఆకలి దప్పులు తీర్చబడతాయి. నీకు తృప్తి కలుగుద్ది. హల్లెలూయా! అంటే మరి మానసికమైన, ఆత్మీయమైన ఆకలి తీర్చబడుద్ది, తృప్తి కలుగుద్ది. అంతేగాదు శారీరకమైన ఆకలి గూడా తీర్చబడి తృప్తి కలుగుద్ది కదా! మరి ప్రకటన గ్రంథంలో ఈ యొక్క మానవుడు చనిపోయి మరి యొక్క నిత్య జీవానికి వెళ్ళిన తర్వాత గూడా అక్కడ ఆత్మీయ స్థితి ఎలా ఉంటదంటే గనక వారికి ఇక మీదట ఆకలైనను, దాహమైనను ఉండదు. హల్లెలూయా! కదా! ఈ శరీరంలో ఉన్నంత కాలమే మన ఈ ఆకలి దప్పులతో మనము ఇట్టి విధంగా ప్రయాసపడతాము. మరి ఆకలి తీర్చుకోవటానికి మానవుడు కష్టపడతాడు కదా! కష్టపడి సంపాదిస్తేనే గాని మరి యొక్క జీతం పొందుకుంటేనే గాని మరి ఆ యొక్క ఆహారం భుజించలేడు కదా! మరి భిక్షగాళ్ళు, భిక్షం అడుక్కునే వాళ్ళు అది వేరే సంగతి. కానీ ప్రతి మానవుడికి ఒక మరి నియమం నియమించాడు దేవుడు. అది ఆ యొక్క ఆది కాండంలో ఆదాము ద్వారా భూమిని శపించినప్పుడు గూడా ఆదాముకి ఏం చెప్పాడు? "నువ్వు చెమట ఓడ్చాలి, నువ్వు కష్టపడాలి. మరి ఆ యొక్క భూమిని దున్ని నువ్వు సేద్యం చేయాలి. ఆ కష్టములో నుంచి నీ యొక్క ఆహారం నువ్వు పొందుకోవాలని చెప్పిన మాట ప్రకారంగా మానవులందరూ కూడా కష్టపడాల్సిందే. ఈ భోజనము కొరకు శరీరంలోంచి చెమట మరి చెమట రూపంలో ఆ కష్టం బయటికి రావాల్సిందే. ఆహారము పొందుకోవాల్సిందే. కానీ దేవుడు ఉచితంగా మనకి యొక్క ఆహారము పరలోకపు మన్నాను దేవుడు మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. జీవ వాక్య రూపములో కదా! కొన్నిసార్లు మన ఆత్మ చాలా తీవ్రమైనటువంటి ఒక ఆకలి దప్పుకులో ఉన్నట్టుంటదండి. అంటే ఏదో ఒక కొరత మన లోపల ఏదో ఒక అశాంతి, ఒకటి ఏదో ఒక వాయిడ్, ఒక వాక్యూమ్ ఉన్నట్లుగా ఉండి మరి అది ఏదో పొందుకోవాలని ఒక తపనుంటది ఆత్మలో. ఎప్పుడైతే వాక్యం చదివామో, మనసారా కూర్చొని వాక్యం ధ్యానించామో, మన హృదయం నిండిపోద్దండి. మరి ఈ అనుభవంలోకి మరి వెళితే అంటే నాకు కొన్నిసార్లు ఈ అనుభవం కలుగుద్ది. చాలా డ్రైగా అయిపోద్ది. ఆత్మ చాలా డ్రైగా అయిపోద్ది. మరి ఆహ్, ఏదో కావాలని ఒక తపన లోపల నుంచి ఒక తపన, తీవ్రమైన తపనొస్తా ఉంటది. నిరంతరము దేవుని స్తుతిస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, దేవునిలో కొనసాగుతున్నా గూడా కొన్నిసార్లు ఎందుకో అలా అనిపించినప్పుడు మరి ఇక మరి ఇక కూర్చొని ధ్యానపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మరలా హృదయముకు తెప్పరిల్లటము, ఆ యొక్క శూన్యమైన, అభావమైన స్థితి వెళ్ళిపోవటము నేను కొన్నిసార్లు గమనించాను. మీరిక్కడ ఈమె మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి, ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ధనవంతులు కదా! వారికి ఎంత డబ్బుంటదండి ధనం కలిగిన వారు కదా! మరి ఒక సంవత్సరానికి సరిపడా సంబారాలు ముందే యేసుకుంటారేమో ధనవంతులనేవారు. కదా! మామూలుగా ఉద్యోగం చేసేవాళ్ళు నెల నెలకి కావాల్సిన ఆ యొక్క ఆహార వస్తువులు తెచ్చుకుంటారు. అవునా కదా! మరి కొద్దిమంది ప్రిజర్వ్ చేసుకోగలిగిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బియ్యం వేసుకోవటం కదా! ఆ పంట వచ్చినప్పుడే డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలోనే ఒక్కసారి మరి ఆహారం కొరకైనా మరి ఆ రైస్ వేసుకోవటం, మరి పప్పులు అవన్నీ కొనిపెట్టుకోవటం కదా! ఇవన్నీ చేస్తారు. ఫిబ్రవరి, మార్చి ఆ ప్రాంతంలో కొత్త పంటలొచ్చినప్పుడు అవన్నీ కొనుక్కొని ప్రిజర్వ్ చేస్తారు. ఇక ధనవంతులనే వారు ఇంకా చాలా విధాలుగా ముందుగానే అన్నీ గూడా సమకూర్చి పెట్టుకుంటారు. అవునా కదా! మనకొక ధనవంతుడు తెలుసు. ప్రభు ఒక ఉపమానంలో మరి ఒక ధనవంతుడి గురించి చెప్తాడు. మరి ఆ ధనవంతుడు అన్నీ కూర్చుకున్నాడంట. మరి ఆ కొట్లు గూడా కట్టుకున్నాడంట. మరి ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండిందంట. 12 మరి 16 లుకానులు చూస్తే గనక
మరి ఇక నాకు ఈ పంట సమకూర్చుకోవటానికి ఇంకా నాకు స్థలం లేదు. ఏం చేయాలని ఆలోచించాడంట. మరి ఇప్పుడున్నటువంటి ఆ కొట్లు వాటన్నిటిని విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను నేను. సమకూర్చుకొని నా ప్రాణంతో నేను చెప్పుకుంటానంటే, నా ప్రాణమా మరి నీ కొరకు అనేక సంవత్సరాల కొరకు హ్మ్. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుంటారని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. అంటే మానవులకి ఏం కావాలంటే ఇక మరి ఆత్మీయ జీవితం పట్టటం లేదండి. ఈ యొక్క శరీరానికి సంబంధించిన సమృద్ధి ఉంటే చాలు. ఆహారము, మరి ఆ యొక్క వస్త్రాలు, మరి నివసించటానికి గృహాలు ఇవన్నీ కూడా ఒకటి కాదు. ధనవంతులకి ఎన్నుంటాయండి? చాలా ఉంటాయి. చాలా విధాలుగా మరి లోకంలో వాళ్ళు ఎంతగానో మరి డబ్బు సంపాదించి ఈ యొక్క లగ్జరీస్‌లో మునిగి తేలుతా ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారంటే, ఇక మాకు ఈ యొక్క ఉన్నటువంటి ధనము దీన్ని బట్టి ఈ ఈ ఈ భూమి మీద కలిగే సంతోషమే చాలు అని అనుకుంటున్నారు. ప్రాణంతో ఏం చెప్తున్నాడు అతను? మరి ఇట్టి విధంగా అనేకమైన సంవత్సరాల కొరకు నీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరిచాను. నువ్వేం చేయాలి? నువ్వు తిను, తాగు, సుఖించు అని చెప్తున్నాడు. కానీ దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి కాలం నీ ప్రాణం మరి తీయబడితే నీకు నువ్వు సంపాదించుకున్నవి ఏమవుతాయని ఇక్కడ దేవుడు అతన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. మరొక ధనవంతుడి గురించి కూడా ప్రభు ఒక ఉపమానంలో మాట్లాడతాడు. అవునా కాదా? లాజరు ధనవంతుడి విషయంలో కూడా అతడు ఊదా రంగు బట్టలేసుకునేవాడంట. సన్నపు నార వస్త్రాలు ధరించుకునేవాడంట. ప్రతిదినము బహుగా సుఖపడేవాడు ఉండేవాడట. మరి లాజరేమో దరిద్రుడై, కురుపులతో నిండిన వాడై, అతను వాకిట పడి ఉండి, మరి అతను వేసే ఆ యొక్క రొట్టె ముక్కన్నా, కుక్క పిల్లలకు వేసే రొట్టె ముక్కన్నా అతనికి దొరుకుద్దేమని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆకలితో అలమటిస్తా ఉన్నాడు. ఈ ధనవంతుడేమో మరి మరి అంతగా మరి సుఖిస్తున్న వ్యక్తిగా ఉండి, మరి ఆ యొక్క దరిద్రుడైన లాజరుకి ఒక చిన్న రొట్టె ముక్క కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. చాలా మంది ఈ లోకంలో డబ్బు కలిగిన వారు చాలా మంది ఉన్నారండి. అసలు ధనవంతులైన వారు ఎంతమంది ఉన్నారు? అన్నదమ్ములు, అక్క చెల్లెలలో ధనం కలిగిన వారున్నారు. లేమి కలిగిన వారున్నారు. మరి దేవుడు ఎందుకు కుటుంబంలో పిల్లలు మరి కదా! వారిని ఒకే రీతిలో మరి కొద్ది కుటుంబాలలో ఉండరు. మరొకళ్ళేమో బాగా మరి కదా ధనవంతులుగుంటారు. కొద్దిమందేమో లేమిలో ఉంటారు. మరి ఆ డిఫరెన్సియేషన్ దేవునికే తెలియాలి. మరి అట్టి విధంగా ఉన్న వారి ఎడల దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పొద్దు. వారు ఆకలి గొనుంటే వారికి ఆహారం పెట్టాలి అంటే, ఈ యొక్క డబ్బులున్న వాళ్ళు ధనవంతులుగున్నవంటి అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములు లేని వాళ్ళని పట్టించుకోరండి. కనీసం పిల్లికి బిచ్చం గూడా వేయని విధంగా వారిని పట్టించుకోరు. కానీ దేవుడు సహోదరుని ప్రేమించాలి. నీ యొక్క ధనములో, నీ ఆస్తిలో వారిని మరి ఘనపరచాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ మరియమ్మ చెప్తున్న డిఫరెన్సియేషన్ లో కూడా ఆకలి గొనిన వారు ధనవంతులు. ఇక్కడ మరి ఆకలి అనేది ధనవంతుడికి ఆకలి వేస్తది, లేనివాడికి ఆకలి వేస్తది. కానీ ఆకలి తీర్చుకోవటానికి లేమి కలిగిన వారి దగ్గర కొన్నిసార్లు లేదు. ఆకలితో అలమటించిపోతాడు. ఒక పట్టెడన్నం ఎవరన్నా పెడతారా అని అతను ఎంతగానో ఎదురు చూస్తాడు. మరి ధనవంతుడైన వాడు కొట్లు కట్టించుకొని మరి అనేకమైన సంవత్సరాల కొరకు నీ కొరకు ఏర్పరచబడిందని ప్రాణంతో చెప్పుకుంటూ సుఖిస్తున్నాడు. లేని వాడి ఎడల కనికరము కలిగి ఉండాలి. మానవుడు అనేది దేవుని యొక్క ఉద్దేశం అనేదండి. ఎందుకంటే మనకు కలిగిన దాంట్లోంచి ఎదుటి వారికి మనం పెట్టగలగాలి. మనమే కడుపు నిండా తిని, మనమే ఆ యొక్క సంవత్సరాల కొరకైన ఆస్తిని సమకూర్చుకొని ఉండుట కాదు గాని, మరి ఆ యొక్క లేని వాడి మీద మనం కనికరము చూపాలని మరి దేవుని యొక్క ఉద్దేశం అనేది, ఆ ఉద్దేశమును గమనించినదే ఇక్కడ మరియమ్మ మాట్లాడుతుంది. ధనవంతుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని
మీతో చెప్పుతున్నానని ప్రభు ఒక చోట ఒక ఉపమానం చెప్తూ మాట్లాడతాడు. ఎందుకు అలా చెప్పి ఉంటాడు? ధనవంతులుగా మరి దేవుని యందలి భక్తులుగా ఉన్నవారు మరి ధనవంతులుగా లేరా? అబ్రహాము గురించి రాయబడిన మాట, అబ్రహాము ధనవంతుడు అని రాయబడింది. అబ్రహాము గురించి రాయబడిన మాట, ఆయన ధనవంతుడు. కానీ ధనవంతుడై ఉండి కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. అంటే ఈ యొక్క ధనము అనేది మానవుణ్ణి ఏం చేయాలంటే తను సంతోషిస్తూ ఎదుటి వారికి సహాయం చేసే విధంగా ఉండాలి కదా. కానీ మానవులు ఎలా ఉన్నారంటే బిగబట్టే స్థితికి వెళ్ళిపోయారండి. ఆ యొక్క మరి వారికి కలిగిన ధనములో నుంచి ఎదుటి వారికి ఏమాత్రం కూడా సహాయము చేయలేని మరి దరిద్రులుగా ఉన్నారు వారు. చూడటానికి ఆయన అతను వాడు బాగా సంపాదించుకుంటున్నాడు గాని లేమి గలవాడికి పెట్టలేకపోతున్నాడు గనక అతను ఎలా ఉన్నాడు? దౌర్భాగ్యుడుగున్నాడు. ఎదుటి వారికి పెట్టలేని ప్రతి ఒక్కరు కూడా దౌర్భాగ్యులే. మనకున్నటువంటి దానిలో మరి బీదలను కనికరించాలి, దిక్కులేని వారిని ఆదరించాలి, ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టాలి. ఇది పెట్టుట నిజంగానే మనం పెట్టగలిగితే ఆహారము, ఆకలితో ఉన్న వానికి ఆహారం పెట్టగలిగితే దేవాది దేవునికి మనం పెట్టినట్ల కదా. మరి ప్రభువు చెప్పిన ఉపమానంలో కుడి చేతులున్న వారు నేను ఆకలి కొన్నాను, నాకు మరి అన్నం పెట్టారు మీరు, దాహం కొన్నాను, దప్పిక తీర్చారు మీరని ప్రభు ఆ కుడి చేతులున్న వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. అంటే ఆ గుంపులో మనం ఉండాలంటే మనకు కలిగిన సమృద్ధిలో నుండి లేమి గలవారికి మనం ఇవ్వాలి కదా. ఈ ధనవంతులైన వారు, ధనాపేక్ష కలిగిన వారు ఈ మాటలు విని మరి ప్రభుని తృణీకరించారంట, అపహసించారంట. 16:13 లూకాసు సువార్తలో ప్రభు అంటున్నాడు, ఎవరు కూడా ఇద్దరు యజమానులు సేవించలేరు, మీరు దేవునిని సిరిని సేవింపలేరని ప్రభు చెప్పినప్పుడు ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, హల్లెలూయా. ఈ ధనాపేక్ష కదా, డబ్బు సమకూర్చుకోవాలి, ఆస్తి సమకూర్చుకోవాలనుకున్న వారికి ఈ మాటలు రుచించట్లా. అంటే వాళ్ళు దేన్ని సేవిస్తున్నారు? ధనాన్ని సేవిస్తున్నారు. ధనమే దేవుడు అనుకుంటున్నారు. కనుక ఇక్కడ మరి ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానము వారికి అర్థం కాక వాళ్ళు ప్రభునే అపహసించారట. ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ, అయ్యా ధనవంతులనేవారు ఎలా ఉంటారు? సూది బెజ్జములో దూరుట కంటే కూడా ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభము. ఇలాగున మరి యొక్క ఈ స్వభావం కలిగిన వారు, ఆ యొక్క పీనాసితనము, ఎదుటి వారికి పెట్టనటువంటి స్వభావం కలిగిన వారు ఒక దినాన ఏమి కాబోతున్నారంటే మరి వారు ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో సంతోషిస్తున్నారు, ఈ లోకంలో ఎంతగానో సౌఖ్యం అనుభవిస్తున్నారు. కానీ ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు గురించి మరి వేడుకుంటున్న ధనవంతుని స్థితిలోకి వెళ్ళిపోతారండి. అవునా కదా. అక్కడ కాలిపోతున్నాడంట. ఒక చుక్క వేలుతో మరి విదిల్చే ఒక చుక్క నీరన్నా తాగి నేను ఈ యొక్క అగ్ని నుంచి తప్పించబడతానని ఆ దరిద్రుడు అక్కడ కేకలు పెడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎంతో సమృద్ధితో, ఎంతో మరి ఆ యొక్క సుఖభోగాలతో తులతూగిన వాడు అక్కడ ఒక చిటికెన వేలుతో చిందించాను నీళ్ల కొరకు అరులు చాస్తా ఉన్నాడు. అంటే ఈ యొక్క ధనవంతుడు తన కొరకు జీవించే జీవితము, ఎదుటి వారికి పెట్టనటువంటి ఆ దౌర్భాగ్య స్థితి కలిగిన వారందరూ కూడా ఈ ధనాపేక్ష కలిగిన వారు ఆ ధనాపేక్ష అనే కీడులోకి వెళ్ళిపోతున్నారండి కదా. మరి ఆ యొక్క ప్రభు చెప్పినట్లుగా ధనవంతులు పరలోక రాజ్యములోకి వెళ్ళరు. అంటే వారి మనస్సు ఎక్కడుందంటే ఆ సిరి మీద పెట్టుకున్నారు. కానీ క్రైస్తవుడు అనేవాడు ఎన్నడూ కూడా ఈ డబ్బు మీద ధ్యాస పెట్టుకోకూడదండి, ఈ ధనాపేక్షలో ఉండకూడదండి. కానీ ఇవాళ రేపు క్రైస్తవులందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ ఆఫ్టర్ మనీ. ఎదుటి వారికి, లేని వారికి పెట్టాలనే హృదయం అసలు కనిపించట్లేదు. అసలు మరి ఆ దిక్కులేని వారిని ఆదుకుందాము, అనాథలకు ఏదైనా సహాయం చేద్దాము, పోస్ట్ చేసుకోవటానికి మరి ఆ యొక్క ఫోటోలు తీసుకొని మరి ప్రచురం చేసుకోవటానికి
మరి వారు మరి అనేక మందికి సహాయం చేస్తున్నట్లుగా నటిస్తున్నారు, కానీ నిజంగా వారి హృదయాలలో ఆకలి కొనిన వారికి ఆహారం పెడదాం, తప్పికొనిన వారికి నీళ్ళిద్దాము, మరి వారికి మరి మనకున్న దానిలో లేని వారికి పంచి పెడదాం అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఎవరికీ లేదండి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధనము కలిగి ఉన్నావా? నీకున్న దానిలో నువ్వు చేయగలిగినంతట్లో నువ్వేం చేయాలంటే, మరి లేని వారికి, మరి యెషయా 58:7-10 చూస్తే గనక, ఆహారము ఆకలి గొన్న వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకము, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుము, ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తి పరిచిన యెడల నీ చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండును. నిజంగానే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వానిని కాపాడును. హల్లెలూయా! నిజంగా మనము మనకున్న దాంట్లో ఎదుటి వారికి పెట్టాలంటే మనం మనస్కరించకపోవచ్చేమో గాని, మనం పెట్టుట ద్వారా, వారికి సహాయం చేయటం ద్వారా మన జీవితం మీదకొచ్చే ఆపత్కాలములో మనం తప్పించబడతాం. నిజంగానే ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే, ఆ కీడుల్లోకి తీసుకొని వెళ్తా ఉంది కదా! ఈ ధనాపేక్ష, ధనవంతులగుట ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. మరి మొదటి తిమోతి 6:9 రాయబడిన మాట. యాకోబు 5:1 అంటున్నాడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. లోక 6:24-25 చూస్తే, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుతురు. మరి ఇది ఒక దినాన యొక్క దీనికి ప్రతిఫలము, మనం జీవించే జీవితంలో ఆహారము మరి మనకు సమృద్ధిలో నుంచి లేని వాడికి పెట్టపోతే కూడా, మరి ఇది కూడా దేవుడు నేరంగా ఎంచి, మరి అట్టి విధంగా ఆ ధనం కలిగిన వారు లేని వారికి సహాయం చేయాలని, మరి ఆ యొక్క తన యొక్క హృదయాన్ని బీదల ఎడల, మరి దిక్కులేని వారి ఎడల, మరి పరదేశుల ఎడల, మరి విధవరాండ్రి ఎడల, మరి దేవునికి కలిగిన హృదయము క్రైస్తవుడుకు కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం అనేది. ఆయన ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టి ఆయన తృప్తి పరిచే దేవుడని, ధనము కలిగి కూడా లేని వారికి సహాయం చేయనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటదనేది ఇక్కడ మరి ఈ యొక్క మరియమ్మ అర్థం చేసుకున్నదై మాట్లాడుతుందండి. మనము కూడా లేని వారికి ఇచ్చేవారుగా ఉండాలి. ధనాపేక్షను విసర్జించాలి కదా! ఆ పీనాసితనాన్ని కదా మనం విసర్జించాలి. ఈ ధనము మరి మనకే కావాలి, ఉన్నవన్నీ లోకంలో ఉన్నవన్నీ మనకే కావాలని ఆ సిరిని మనము మరి మరి ప్రేమించేవారిగా, సిరిని మనము సేవించేవారుగా ఉండకూడదని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. నిజంగానే మరి ధనవంతుల గురించి రాయబడిన మాటలు, మరి ఆ యొక్క బీదవారిగా ఉన్నటువంటి వారి ప్రవర్తన దేవుడు చూస్తున్నాడండి. బీదవాడుగా ఉండి కూడా నువ్వు నీతి కలిగి జీవించావా? నీతి కొరకు ఆకలి కలిగి జీవించావా? మరి నువ్వు తృప్తి పరచబడతావు. ధనవంతులైన వారు మరి ఆ యొక్క అట్టి విధంగా మరి ఆ ధనాన్ని ప్రేమించి ఆపేక్షించిన వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. నిత్య నరకాగ్నికి వెళ్తున్నారు. సామెతల గ్రంథము 10:3 చూస్తే, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. హల్లెలూయా! మనం నీతిమంతులుగా ఉంటే దేవుడు మన యొక్క శారీరక మరి యొక్క ఆకలి తీరుస్తాడు. మానసికంగా, ఆత్మలో కూడా దేవుడు మన ఆకలి తీరుస్తాడు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. నీకు ఆకలి కలిగిందా కదా! జీవాహారాన్ని దేవుడు తన శరీరంగా మన కొరకు అనుగ్రహింప చేసుకున్నాడు కదా! ప్రతి ఆదివారము మనము ఆ యొక్క శరీరములో, రక్తంలో పాలుభాగస్సులవుతాం. ఇది తీసుకుని తినుడి, ఇది మీ కొరకు మరి అనుగ్రహించబడుతున్న నా శరీరము, అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము, మరి మీ కొరకు మరి
శ్రమపడనయున్న నా శరీరం అని శిష్యులకు ఇచ్చినటువంటి ఆ శరీరము, ఆ విరిచి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ రొట్టె, ఇది నా శరీరము. సాదృశ్యంగా ఈ రొట్టెను నేను మీకు విరిచిస్తున్నాను, కానీ మీ కొరకు నా శరీరము విరవబడిపోతోంది. ఒక జీవాహారంగా, మీ లోపలకు మీకు జీవమిచ్చే ఆహారంగా ఈ ఆహారము, నా శరీరము ఆహారంగా ఇవ్వబడతా ఉన్నది. దీనిని తినువాడు ఎన్నటికీ కూడా ఇక ఆకలి కొనడు కదా. మరి యొక్క నిత్య జీవంలో, పరలోకంలో అక్కడ ఇక ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట కదా. ఆత్మకు దాహం తీర్చబడి తృప్తి చెందిన వారమై ఆ నిత్య మహులోకి మనం వెళ్తాము. నిజంగానే మరియమ్మకు కలిగిన ఈ అవగాహన, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసను. వట్టి చేతులతో అంటే ఇక వారు ఎక్కడికి దేనికి పనికిరారు. నిత్య జీవానికి వెళ్ళరు. పరలోక రాజ్యంలో వారికి చోటు లేదు కదా. నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. వట్టి చేతులతో వారికున్నదన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నాకు అనిపిస్తది, ఎంత తాపత్రయపడతారు. మరి ఎంతగా డబ్బు సంపాదించడానికి వెంపర్లాడతారు. ఎవడు కూడా ఏమి తీసుకెళ్ళడు కదా. ఎందుకు వీళ్ళకి బుద్ధి ఈ గ్రహింపు కలగదు. ఈ డబ్బు సంపాదన కొరకు ఎన్నో రకాలైన మోసాలు, ఎన్నో రకాలైనటువంటి విధంగా మరి ఎదుటి వారిని దోచుకోవటాలు. మరియు ఒక రోజున ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. భూమి మీద జీవించినంత వరకే. మరి ఎందుకు ఈ గ్రహింపు మానవునికి కలగటం లేదు? ఒక దినాన ఇవన్నీ కూడా విడిచిపెట్టి వట్టి చేతులతో వెళ్ళిపోవలసిన మానవుడు కదా, ఈ ధనమయందు, ఈ అస్థిరమైన జీవితమయందు మరి నమ్మిక ఉంచిన వాడై తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు కదా. ధనం అనేటువంటి అపేక్షలో, ధనాపేక్షలో మునిగిపోయి చేయరాని కార్యాలన్నీ చేసి తన ఆత్మను మరి నాశనానికి, తనకు తానే మరి నాశనానికి బలి అవుతా ఉన్నాడు. కనుక క్రైస్తవులైన వారు యొక్క ధనము విషయంలో, మనకి ధనము కావాలి, మనం చక్కగా జాబ్స్ చేయాలి, మంచి సంపాదన కలిగి ఉండాలి, గృహాలు కలిగి ఉండాలి, మరి మరి చక్కగా అన్ని విషయాల్లో కూడా మనం మిన్నయైన జీవితంలో ఉండాలి, తృప్తి కలిగిన జీవితంలో ఉండాలి, మంచి రుచికరమైన భోజనాలు మనం చేయాలి. కానీ లేని వాడికి పెట్టేవాడు ఉండాలి. ఆకలి కొనిన వారికి ఆహారం మనం పెట్టబద్దులమైనాం. మనని అడిగిన వారికి, అడిగిన వారికి సహాయం చేయ బద్దులమై ఉన్నాం. చాలా సార్లు మన దగ్గర బోళ్ళెంత డబ్బు ఉంటుంది, కానీ ఎదుటివారు ఆపదలో ఉండి అడిగితే కూడా మనం చెయ్యి చాచము కాదు. మనము కలిగిన దానిలో నుంచి లేని వారికి మనము సహాయం చేయాలి. మరి చాలా సార్లు మనము ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం, తిరిగి వాళ్ళు మనకు చేస్తారు కదా. ప్రభు ఒక చోట మరి యొక్క భోజనాలు ఎవరికి పెట్టాలంటే తిరిగి నీకు ఇవ్వలేని వారికి నువ్వు భోజనం పెట్టు కదా. మరి నే మనం ఒక పెళ్ళిళ్ళకు, ఒక పార్టీస్ కు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆ స్టేటస్ ఆలోచించి ఆ బహుమతులు తీసుకుని వెళ్తాం, అవునా కాదా? పోయినసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగనే చేస్తారు, మనం కూడా ఇలా చేయాలని ఈ ఈక్వల్ స్టేటస్ మనం మెయింటైన్ చేస్తాం. కానీ దేవుడు లేని వాడి ఎడల మరి కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు కదా. దిక్కులేని వారి ఎడల కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. బీదల ఎడల కనికరం కలిగిన దేవుడై ఉన్నారు. ఆకలి గునిన వారి ఎడల కనికరం కలిగిన దేవుడై ఉన్నారు. ఆకలి దప్పుల చేత వారు మొరపెట్టారు. దేవుడు వారి ఆకలిని తీర్చి వారిని తృప్తి పరిచాడు. అంటే ఈ లోకంలో ఆకలి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి కదా. ఆహారం మరి కడుపు నింపబట్టానికి కూడా మనం ప్రార్థన చేయాలి, మనం అడగాలి దేవుణ్ణి కదా. మరి ఉదయ కాలము మరి యొక్క దేవుడు మరి పరలోక వచ్చే ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా దేవా మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏ దినానికి కావాల్సిన ఆ దినము ఆహారం మనం పొందుకోవటానికి కూడా మనం ప్రార్థన చేయాలని ప్రభు నేర్పించాడు. మనం అడగాలని, ఈ దినము మన ఆకలి తీర్చబట్టానికి కూడా అనుదిన ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఉచితమైన కృపతో మనకు అనుగ్రహింప చేసిన ఈ ఆయుష్లో మరి చక్కని ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉంటూ, మనకున్న ఆహారములో లేని వారికి కూడా మనం పంచి ఉంచుతూ, దీవించబడుతూ, ధనవంతులుగా చేయబడుతూ, ధనవంతులయ్యే కొద్దీ ఇంకనూ ఎంతగా మనము దేవునికి ఇవ్వాలో, దేవునికి మరి లేని వారికి ఇవ్వాలో ఇచ్చుకుంటూ, అట్టి విధంగా
దీవించబడటానికి దేవుని కృప మనందరికీ అనుగ్రహింప చేయబడును గాక. మనకు కలిగిన ఆదాయాలలో దేవునిది దేవునికిచ్చేయాలి. లేని వారికి, రక్త సంబంధులకి, మరి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో దానంతా కూడా మనం ఇవ్వాలండి. సేవకులకు ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి కదా! మరి చారిటీస్‌కి మనం ఇవ్వాలి. నిజంగానే మనకొచ్చే ఆదాయం మనకు సంబంధించింది కాదండి. మన కష్టార్జితము మనకు ఒక నెలకింత జీతం వస్తుందంటే అది మనం ఒక్కరమే అనుభవించటానికి కాదు. మన కష్టములో నుంచి ఈ డిఫరెంట్ కేటగరీస్‌లో ఉన్న వాళ్ళకి మనం పంచి పెట్టబద్దులమైనాం. మన వెనక బ్యాంక్‌లో ఇంత మూట పెట్టుకొని కదా! అదొక రోజున తుప్పు తినివేయబడుతది కదా! మనం ఇక్కడ దాచిపెట్టుకునే డబ్బు తుప్పుగా అయిపోద్ది. కానీ పరలోక ధనమును మనం సమకూర్చబద్దులమై ఉన్నాం. ఆహారము మంచి పదార్థములతో దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తాడు. ధనవంతులమైన కూడా మనము అబ్రహాము వలె దీవించబడి ధనం కలిగుండి కూడా మనము పరలోకంలో నిత్య జీవులు ఉండటానికి దేవుడు తన కృప దయచేయును గాక. మనకు కలిగిన ఆస్తి, సంపాద్యము మరి యొక్క ధనాన్ని బట్టి మనం ఎవ్వరం కూడా మరి నిత్య జీవానికి మనము మరి పోగొట్టుకునే వారుగా ఉండకుందుము గాక. దేవుడట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.